ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. తెలివి కలిగి చేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టినది. అది కాముకురాలు, దానికేమియో తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును, ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునో తెలియలేదు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నిన్నటి వరకు మనము సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రియ దేవుని జనాంగమా, ఈ 9వ అధ్యాయము ప్రాముఖ్యంగా 2 విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని పిల్లారా, ఈ 9వ అధ్యాయంలో మరి 2 విషయాలు, మరి ఈ 2 విషయాలు కూడా 2 స్త్రీలుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. 2 విషయాలు, 2 మరి అంశములు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ 2 అంశాల్లో ప్రధానమైన వారు మరి 2 స్త్రీలుగా మనం విభజిస్తే, ఒక స్త్రీ జ్ఞానము కలిగిన స్త్రీ, 2వ స్త్రీ అవివేకము కలిగిన స్త్రీ. 2 స్త్రీలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఈ అధ్యాయము జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్న బ్రహ్మాండమైన వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంది. జ్ఞానము, అవివేకము ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా, భేదాన్ని ఈ అధ్యాయము మనకు సవివరముగా వివరిస్తూ ఉంది. ఈ రెండు కూడా ఈ 2 స్త్రీలు మరి వారు వేరువేరుగా మరి విందును సిద్ధం చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరి మనుషుల కోసము వారు 2 కూడా విందును సిద్ధం చేసినట్లుగా కనబడుతూ ఉంది. దేవుని పిల్లలారా, ఈ 9వ అధ్యాయము మరి జ్ఞానము మరియు అవివేకము అనే 2
విరుద్ధమైన మార్గాల మధ్యన స్పష్టమైనటువంటి తేడాను మనకు మరి వివరించడం మనం గమనించగలం. ఈ రెండు స్త్రీలుగా వ్యతిరేకరించబడ్డాయని చెప్పాను. మరి ఒక స్త్రీ ఏమో జ్ఞానం కలిగిన స్త్రీ, మరొకతేమో అవివేకపు స్త్రీ. ప్రియదేని పిల్లరా, మరి మన నిర్ణయాల ప్రాముఖ్యతను, మనం తీసుకునేటువంటి మన జీవిత మార్గాన్ని ఎంచుకోవడానికి, మరి మనకు మార్గనిర్దేశకం చేయడానికి మరి ఈ అధ్యాయం మనకు ఎంతో తోడ్పడుతుందని మనము ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ దాన్ని గమనించుదాం. ప్రియదేని పిల్లలారా, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది అని ఈ అధ్యాయాన్ని మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రారంభించాడు. ప్రియదేని పిల్లరా, ఇందాక నేను చెప్పినట్లుగా మరి జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? తను సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎలా? 7 స్తంభాల మీద ఆ సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నటువంటి అవివేకులైన వారికి, బుద్ధి లేని వారికి, మరి అజ్ఞానంతో ఉన్న వారికి ఒక విందును సిద్ధం చేస్తుంది. ఆ విందు జీవమార్గమునకు నడిపిస్తుంది. ఆ విందుకు ఎవరైతే వస్తారో వారు జీవమార్గానికి వెళ్ళేవారిగా మారతారు. అంతేకాదు, ఆమె నగరములోని ఉన్నతమైన మార్గాల్లో నిలబడుతుంది. నగరములోని ఉన్నతమైన మార్గాలలో నిలబడేటువంటిది. మరి ఆ మార్గాలలో నిలబడి మరి బుద్ధి లేని వారిని, జ్ఞానం లేని వారిని, దుష్టులైన వారిని, దుర్మార్గులైన వారిని, అవివేకులైన వారిని తన విందుకు రమ్మని ఆమె పిలుస్తూ ఉన్నది. ఆమె పిలవటం మనం ఇక్కడ చూడవచ్చు. ఎక్కడ నిలవబడి, ఎక్కడ పడితే అక్కడ నిలబడి కాదు, నగరంలోని ఉన్నతమైన ప్రదేశాలలో నిలబడి మరి తెలివి తక్కువ వారిని, మార్గము తప్పి తిరుగుతున్న వారిని, మరి జీవమార్గమును విడిచిపెట్టిన వారిని, మరి అజ్ఞానులను, ఆమె తెలివి తక్కువ వారిని ఆమె ఎలుగెత్తి ఆహ్వానిస్తూ ఉన్నది. ప్రియదేని పిల్లరా, ఈ ఆహ్వానము వారికి ఏం తెచ్చిపెడుతుంది అని అంటే జీవమార్గాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఈ జ్ఞానము కలిగిన స్త్రీ వారిని పిలవడానికి గల కారణం ఏమిటి? ఈ జ్ఞానమే వారికి నీతి న్యాయాలను, మరి వారికి పాపం నుండి, మరి మరణము నుండి తప్పించేటువంటి మార్గాన్ని తెలియజేస్తుందని ఆమె తాను సిద్ధం చేసిన విందుకు వారిని ఆహ్వానించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లరా, ఆ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ఆ జ్ఞానం కలిగిన స్త్రీ అపహాసకులను, దుష్టులను గద్దించదు. ఎవరిని గద్దిస్తుంది అని అంటే జ్ఞానవంతుడిని గద్దిస్తుంది. ఎందుకు? జ్ఞానవంతుడిని గద్దిస్తే వాడి జ్ఞానం మరింత పెరుగుతుంది. అంతేకాని అపహాసకుని గద్దించటం వలన, దుష్టుడిని గద్దించటం వలన తనకే అవమానం వస్తుందని గ్రహింపు కలిగినది జ్ఞానం కలిగిన స్త్రీ. ప్రియదేని పిల్లరా, ఈ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చెప్తుందో తెలుసా? ఆహ్వానించిన వారందరికీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని, అదే జ్ఞానమని వారికి వివరిస్తుంది. తుదకు ఏమవుతుందో తెలుసా? అది వారికి ప్రయోజనమని జ్ఞానం కలిగిన స్త్రీ మరి ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానులైన వారిని, అవివేకులైన వారిని, తెలివి తక్కువ వారిని, దుష్టులను, అపహాసకులను పిలుస్తూ విందు సిద్ధం చేసింది. ఇంకొక స్త్రీ ఉంది, ఆమె అవివేకపు స్త్రీ. ఈమెకు సొంత గృహం లేనిది. జ్ఞానం కలిగిన స్త్రీ 7 స్తంభాల మీద తన సొంత గృహాన్ని నిర్మించుకున్నది. మరి శ్రేష్టమైనటువంటి ఇల్లు కలిగినది, సొంత మరి గృహం కలిగినది. కానీ అవివేకపు స్త్రీ సొంత గృహం లేనిది. ఇది ఎలాంటిది అని అంటే, ఈ అవివేకపు స్త్రీ సొంత గృహము తనకంటూ ఏది కూడా లేనిది. ఇది ఏమి చేస్తుందంటే హెచ్చు స్వరంతో మాట్లాడుతుంది, మనుషులను రెచ్చగొడుతుంది. మరి అజ్ఞానురాలు ఇది కూడా ఒక విందును సిద్ధం చేసింది. నగరంలోని మార్గ కూడళ్లలో, సందు మార్గాలలో నిలబడుతుంది. అవివేకపు స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? మరి నగరంలోని మార్గం యొక్క కూడళ్లలోనూ, మరి సందు మార్గములలోనూ నిలబడి తెలివి తక్కువ వారిని తన వద్దకు రమ్మని ఆహ్వానిస్తుంది. మరి అది అలాంటి తెలివి తక్కువ వారు, అవివేకులైన వారు తన దగ్గరికి వచ్చినప్పుడు అది అంటది కదా,
దొంగిలించిన నీరు మధురమైనది, రహస్యంగా తిన్న ఆహారం రుచిగా ఉంటుంది అని తన అవివేకపు మాటలను వారికి నూరిపోస్తుంది. ప్రియదేని పిల్లరా, ఆమె అతిథులు ఆమె దగ్గర మరి చేరిన వారందరూ మరణాన్ని స్నేహించిన వారని, మరి దాని అంతము, మార్గము, చీకటి, విధ్వంసము చివరికి మరణానికి దారితీస్తుందని ఎరుగక దాని విందుకు వెళ్ళేటువంటి వారు అనేకములుగా కనబడుతున్నారు. ప్రియదేని పిల్లరా, జ్ఞానం కలిగిన స్త్రీ విందు సిద్ధం చేసింది. ఆ విందు ఆరగించిన వారికి జీవమార్గమునకు నడిపించింది. వివేకపు స్త్రీ కూడా విందును సిద్ధం చేసింది. అదేం చేసిందో తెలుసా? మరణానికి, చీకటిలోనికి, విధ్వంసానికి కారణమైంది. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇద్దరు స్త్రీలు ఇక్కడ జ్ఞానము అవివేకానికి మధ్య ఉన్నటువంటి బ్రహ్మాండమైన వ్యత్యాసమును మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. ఇక వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేసిందో, మరి జ్ఞానము కలిగిన స్త్రీ మరి ఏమేమి పనులు చేసిందో, మరి ఎటువంటి విందును సిద్ధం చేసిందో వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది. తన పనికెత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి అని జ్ఞానము కలిగిన స్త్రీ మరి 7 స్తంభముల మీద తన స్థిర నివాసమును ఏర్పాటు చేసుకొని ఒక విందును చేసి ఆ విందుకు వేటిని సిద్ధపరిచిందండి? పశువులను వధించి ద్రాక్షారసమును కలిపిందంట. భోజన పదార్థములను సిద్ధపరిచింది. ఎవరి కోసం? ఈ లోకములో అజ్ఞానులుగా, అవివేకులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వారిని, మరి అన్యాయపు సిరిని ఆశించే వారిని, మరి నరహత్య చేసేవారిని, మరి దుష్టులైన వారిని, దుర్మార్గులైన వారిని తన ఇంటికి ఆహ్వానించటానికి ఆమె ఏమి సిద్ధపరిచింది? విందును సిద్ధపరిచింది. పశువులను వధించిందట, ద్రాక్షారసమును కలిపిందట. మరి ఎంతో రుచికరమైన భోజన పదార్థములను సిద్ధపరిచి తన పనికత్తెల చేత ఆహ్వానం పంపించింది. ఎక్కడికి? పట్టణంలోని మెట్టల మీద మరి ప్రశస్తమైనటువంటి మార్గములలో, ఉన్నతమైన మార్గములలో అది నిలిచి వారిని రమ్మని పిలుస్తూ అంటుంది కదా. ఏమంటుందో తెలుసా? జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని అది ప్రకటన చేస్తున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి. జ్ఞానం లేని వారులారా, బుద్ధి లేని వారులారా, దుష్టులారా, అవివేకులారా, ఇక్కడికి రండి, నేను సిద్ధపరిచిన ఈ విందును ఆరగించండి, మరి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడువుడి అని జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటికి ఆహ్వానిస్తూ అంటుంది కదా. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి అని మరి ఆ అజ్ఞానులైన వారిని, మరి తెలివి తక్కువ వారిని, అవివేకులను ఆహ్వానిస్తూ అంటూ ఉంది. మరి 7వ వచనం మనం చూస్తే, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకునను. జ్ఞానం అంటుంది కదా, ఒకవేళ అపహాసకులకు బుద్ధి చెప్తున్నావేమో జాగ్రత్త, అది నీకే నింద తెస్తుంది. భక్తిహీనులు గద్దిస్తున్నావేమో, అది అవమానమే నీకు కలుగుతుంది తప్ప వాడు గుణపరచబడ్డాడు. మరి ఏం చేయాలి? యెహోవా యందు మరి భయభక్తులు కలిగి ఉండమని, జ్ఞానమునకు మూలాధారము అదే అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము అని అది బోధ చేస్తూ ఉంది. జ్ఞానం కలిగిన వానికి ఉపదేశం చేస్తే వాడు మరింత జ్ఞానాన్ని పొందుతాడు. నీతి గల వానికి బోధ చేయగవాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు. ఒకవేళ
అపహాసకునికి ఉపదేశం చేస్తావన్నావేమో, వాడిని గద్దిస్తున్నావేమో, జాగ్రత్త, వాడు నిన్ను ద్వేషిస్తాడు. జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. జ్ఞానం కలిగిన స్త్రీ ఎన్ని జీవపు మాటలను తెలియజేస్తూ ఉందండి. దేని పిల్లలరా, జ్ఞానం కలిగినది మన యొక్క ఉపయోగమునకు మన యొక్క జీవనానికి ఉపయోగపడేటువంటి జీవ మార్గాన్ని బోధిస్తూ ఉంది దేని పిల్లరా. కాబట్టి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించండి, ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకండి, తెలివి కలిగి మార్గంలో చక్కగా నడవండి, ఇదే ఆ మార్గం అని జ్ఞానం కలిగిన స్త్రీ దేని పిల్లరా జ్ఞానం లేని వారికి, అజ్ఞానులైన వారికి, తెలివి తక్కువ వారికి, బుద్ధిహీనులకు, దుష్టులకు, దుర్మార్గులకు ఆమె పిలుపునిస్తూ ఉంది. ఆమె ఎక్కడ పడితే అక్కడ నిలబడదండి. శ్రేష్టమైనటువంటి విందును సిద్ధం చేసింది. ఈ శ్రేష్టమైన విందులో పాల్గొని ఆ విందులో తాను సిద్ధపరిచిన ఆహారం భుజించిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారని తెలియజేస్తూ ఉంది. దేని పిల్లరా, ఆ విధంగా ఆ విందును సిద్ధపరిచినటువంటి ఆ విందును ఆరగించిన వారు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. నిత్య జీవ మార్గంలో ఎలా నడవాలో వారు ఎరుగుతారు. కాబట్టి దాని వలన ఏమొస్తుందట, నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయంటండి. ఎప్పుడైతే జ్ఞానము కలిగిన స్త్రీ ఆహ్వానాన్ని మన్నించి ఆమె మార్గంలోనికి వెళతావో, ఆమె ఇంటికి వెళతావో, ఆమె సిద్ధపరిచిన భోజనాన్ని, విందును ఆరగిస్తావో నీకు దీర్ఘాయువు వస్తుంది. అంతేకాదు, నీవు జీవించు సంవత్సరములు అధికమవుతాయంటండి. దేని పిల్లరా, నీవు జ్ఞానమైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది, అతి కాముకురాలు, దానికి ఏమీ తెలివిలేదు. అవివేకము కలిగినటువంటి స్త్రీ కూడా ఒక విందును సిద్ధం చేసింది. ఆ విందుకు వెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినట్టంట, దాని విందుకు వెళ్ళేవారు దేని పిల్లరా ప్రేతల లోకంలోనికి వెళ్ళినట్లే. దాని ఇంటికి వెళ్ళి వారు పాతాళ కోపంలో ఉన్నారని వారు ఎంత మాత్రం ఎరుగక అది ఆహ్వానించిన విందుకు వెళతారు. దేని పిల్లరా, ఒకవేళ నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకు లాభకరం అవ్వాలంటే, నీవు అపహసించిన ఎడల అపహాసము నీ మీదకు రాకుండా ఉండాలంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అదే నీకు జ్ఞానము. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు. జ్ఞానములో జ్ఞానకరమైనటువంటి ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు వాటి నుండి తప్పించుకోవటానికి తగిన జ్ఞానాన్ని దేవుడు ఆ సమయంలోనే మనకు అనుగ్రహిస్తాడు. దేని పిల్లరా, బుద్ధిహీనత, అవివేకము అనేటువంటిది బొబ్బలు పెట్టినది. అది ఎలాంటిదట, అవివేకపు స్త్రీ కాముకురాలు, దానికి ఏమీ తెలివిలేదు. అది ఎంత మాత్రమును కూడా జ్ఞానమును ఇష్టపడదు, జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తూ ఉంటుంది. ప్రతి నిత్యము అది కాముకత్వముతో నిండినది. దానికి ఏమాత్రము కూడా తెలివి లేదు. దానిని ఎలా పోల్చారు అంటే, అది ఒక వదరుబోతు, అజ్ఞాని. మనుష్యులను తన వైపుకు తిప్పుకోవాలని పట్టణపు మార్గపు కూడళ్లలోనూ సందులలోనూ నిలిచి తెలివి తక్కువ వారిని మాత్రమే అది ఆహ్వానిస్తుంది. ఇదేం పిల్లలు, ఎందుకో తెలుసా? అది తన వాకిట కూర్చుంటుంది, రాజవీధులలో పీఠం మీద కూర్చుండి తన్ను తాను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ దారిని పోవారిని చూసి, తమ త్రోవలో చక్కగా వెళుతున్న వారిని చూసి, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని అది భేకర స్వరంతో పిలుస్తుంది. ఒకవేళ దాని మాట విని దాని విందు కోసము దాని ఇంటికి వెళ్ళావనుకో, అది దాని సొంత ఇల్లు కానే కాదు, అది రెచ్చగొట్టేస్తుంది. అజ్ఞానురాలు తన అజ్ఞానానంతా నీ మీద పులిమేస్తుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని అది పిలుచుతున్నప్పుడు నువ్వు దాని ఇంటికి వెళ్ళావనుకో, అది తెలివి లేనివాడు ఒకడు వచ్చేట చూసి అంటదట, దొంగిలించిన నీళ్ళు తీపి అంటదటండి. ఏమిటంట? దొంగిలించిన నీళ్లు తీపట. సొంత నీళ్లు తీపి కాదు,
దొంగిలించిన నీళ్లు తీపి అని చెప్తుందంట. అంతేకాదు చాటున తినిన భోజనం రుచి అని చెప్తుందంట. ఎంత అవివేకపు మాటలండి, ఎంత అజ్ఞానపు మాటలు నోరుపోస్తూ ఉందో. జ్ఞానవంతురాలేమో మరి విందును సిద్ధం చేసి ఆ విందును ఆరగించిన వారికి జీవమార్గమును బోధిస్తే, అవివేకపు స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? మరి దొంగిలించిన నీళ్లు తాగిపిస్తుంది. చాటున దొంగచాటుగా మరి దొంగిలించినటువంటి భోజనాన్ని మరి నీకు పెడుతుంది. అది నీకు రుచికరంగా అనిపిస్తుంది. అది రుచికరంగా ఉండదు, కానీ దాని మాటలు, దాని ఆలోచన, దాని అజ్ఞానము నీకు రుచిగా అనిపిస్తుంది. తన లానల మాటల చేత, తన తేనె కంటే నునిపోయినటువంటి మాటల చేత నీవు వేడ్చబడ్డావా? ఏమవుతుందో తెలుసా? అచ్చట ప్రేతలున్నారు. దాని మాటలు విని, దాని లాలన మాటలకు లోబడి తన ఇంటికి వెళ్ళిన వారు ప్రేతల లోకంలోనికి దిగిపోయారు. దాని ఇంటికి వెళ్ళిన వారు ఎక్కడున్నారట? పాతాళ కోపంలో ఉన్నారంటండి. వారికి ఎంత మాత్రమును కూడా మరి మేము పాతాళ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, మా జీవితం ఇక ముగిసిపోయింది, ఇక చివరి అంకానికి వెళ్ళిపోయాం, మా జీవితాన్ని మేమే నాశనం చేసుకున్నామని వారు ఎరిగేటప్పటికీ అంతా కూడా అయిపోతుందంటండి. ఎవరు? అవివేకపు స్త్రీని మరి తాను పిలవగా వెళ్ళిన వారు, తన విందును ఆరగించిన వారు, జీవమార్గమును తప్పినవారు. నా ప్రియదేని పిల్లరా, ఎంత చక్కటి వివరణ దేవుడు మనకు అనుగ్రహించాడండి. జ్ఞానం కలిగిన స్త్రీ, అవివేకపు స్త్రీ, ఇద్దరు స్త్రీలను ఇక్కడ మరి మనకు మరి జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్నటువంటి బ్రహ్మాండమైన వ్యత్యాసాన్ని, మరి ఆ యొక్క భేదాన్ని దేవుడు మరి మనకు వివరించాడు. ఎందుకు? మన జీవనాన్ని, మన జీవితాన్ని మరి ఎలా కట్టుకోవాలో, మరి జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్నటువంటి రెండు విరుద్ధ మార్గాల మధ్యన మనం ఏ మార్గంలో నడవాలో, ఎటువైపు పయనించాలో, మరి ఏది మనకు నిత్యరాజ్యాన్ని, జీవపు మార్గాన్ని ఉపదేశిస్తుందో, ఏది మనలను పాతాళ లోకంలోనికి, పాతాళ కోపంలోనికి తోసివేస్తుందో గమనించమని మరి 9వ అధ్యాయంలో భక్తుడైన సొలొమోను మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడినట్లుగా మరి వ్రాశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానము కలిగిన స్త్రీ, అవివేకపు స్త్రీ. ప్రియదేవుని పిల్లరా, 7 స్తంభములు అంటే బైబిల్లో 7 సంఖ్య పరిపూర్ణతకు, లోపరాహిత్యానికి గుర్తు. మరి దేవుని సంఖ్యగా అది చెప్పబడింది. కాబట్టి ఎవరైతే జ్ఞానము కలిగిన స్త్రీ ఆహ్వానాన్ని మన్నించి ఆమె మార్గంలోనికి వెళతారో, ఆ మార్గంలోనికి వెళ్ళినప్పుడు అది జీవాన్ని, జ్ఞానాన్ని, నీతి న్యాయములను ఇస్తుంది అని మనకు తెలుస్తుంది. రెండోదేమో పాపాన్ని, మరణాన్ని ఇస్తాను రమ్మంటూ ఉంది. మొదటిది జ్ఞానం కలిగిన స్త్రీ ఏమిస్తానంటుంది? మీకు జీవాన్ని ఇస్తానంటుంది. తద్వారా జ్ఞానము, నీతి న్యాయాలు కూడా మీకు లభిస్తాయని చెప్తే, రెండవ అవివేక స్త్రీ అంటుంది కదా, మీకు పాపాన్ని, మరణాన్ని ఇస్తాను రమ్మని పిలుస్తూ ఉంది. ఏ మార్గము నీకు కావాలి? ఏది కావాలి నీకు? నీకు జ్ఞానం కావాలా? అవివేకం కావాలా? ఏ స్త్రీ యొక్క విందు నీవు ఆరగించాలని ఆశపడతా ఉన్నావు? జ్ఞానం కలిగిన స్త్రీ ఇచ్చే విందుకు వెళ్తావా? ఒకవేళ అవివేకపు స్త్రీ విందుకు వెళ్తావా? ఏ విందుకు నువ్వు వెళ్ళాలని, ఏ మార్గంలో నడవాలని నీవు అనుకుంటా ఉన్నావు? నీ జీవితాన్ని ఏ యొక్క స్త్రీ చేతిలో పెట్టాలనుకుంటున్నావు? జ్ఞానం చేతిలో పడితే నీవు జీవ మార్గానికి వెళ్తావు. ఒకవేళ అవివేకపు స్త్రీ చేతిలో పడ్డావా, నీ జీవితము పాతాళ కోపంలోనికి నెట్టివేయబడుతుంది. ఏది కావాలో ఈ రోజున, ఈ ఉదయకాలమందు నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఏ మార్గంలో అయితే నీకు జీవం ఉందో, ఏ మార్గంలో అయితే నీకు రక్షణ ఉందో, ఆ మార్గాన్ని తెలుసుకో, దాన్ని అన్వేషించు, దాన్ని బోధిస్తూ ఉండగా, ఉపదేశిస్తూ ఉండగా ఆలకించు. నీ హృదయం అనే పలక మీద దాన్ని వ్రాసుకో. దేవుడు నిన్ను విశాలమైనటువంటి నేను విశాలమైనటువంటి ఆ బంగారు లోకం, ఆ జీవ మార్గంలోనికి, నిత్య జీవపు పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తాడు. ఒకవేళ పాపాన్ని, మరణాన్ని స్నేహించి అవివేకపు స్త్రీ యొక్క విందుకు వెళ్తావా? అయితే నీవు పాతాళ కోపములకు దిగిపోయినావు. ఎప్పుడైతే అటువైపు నీ అడుగులు పడ్డాయో, నువ్వు వెంటనే పాతాళ కోపంలోనికి దిగిపోయిన వాడివిగా అయిపోతావు. జాగ్రత్త. ఏ మార్గంలో నడవాలన్నా
ఆశపడతా ఉన్నావు. జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్నటువంటి ఈ తేడాన్ని గమనించి నీవు దేనిని కావాలని కోరుకుంటున్నావో ఈరోజు ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సిద్ధం చేసుకో. 2 మార్గాలు, జ్ఞానపు మార్గము, అవివేక మార్గము. ఏ మార్గంలో నడవాలని ఆశపడతా ఉన్నావో నీవు దేవుని పాదాల చెంత కనిపెట్టి అడుగు. దేవుడే నీకు దానిని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను మన వీటిలో దీవించునుగాక. దయగలిగిన మా ప్రియ తండ్రి, నీకే వందనాలయ్యా. ఈరోజు నా తండ్రి 9వ అధ్యాయం సామెతల గ్రంథంలో నుండి అయినా జ్ఞానం కలిగిన స్త్రీ, అవివేకపు స్త్రీ, వారిద్దరూ విందును సిద్ధం చేశారు. ఎవరు విందు ఏ విధమైనటువంటి ప్రయోజనాలను చేకూర్చిందో, అయినా ఎవరు మరి జీవమార్గానికి నడిపించగలిగారు, ఎవరు పాతాళ కోపంలోనికి నడిపించగలిగారు, అయినా జ్ఞానానికి అవివేకానికి మధ్య ఉన్న తేడాన్ని, వ్యత్యాసాన్ని ఎంతో చక్కగా వివరించారు నాయనా. ఇదిగో తండ్రి, ఈ వ్యత్యాసాన్ని గ్రహించకుండా నాయనా ఇదిగో జ్ఞానాన్ని విడిచిపెట్టి అవివేకాన్ని ప్రేమించి ఈ రోజున చాలామంది భ్రష్టులైపోతూ ఉన్నారు. అట్లాంటి అవివేకులందరికీ ఒక మంచి పాఠముగా ఈ రోజున నీవు మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే అవివేకపు బ్రతుకుతూ ఉన్నారో, అజ్ఞానులుగా బ్రతుకుతూ ఉన్నారో, దుష్టులుగా దుర్మార్గులుగా బ్రతుకుతూ ఉన్నారో, జ్ఞానాన్ని అసహించుకుంటూ ఉన్నారు, ఉపదేశాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఇలాంటి వారందరినీ మీ పాదాలు చెంత చేస్తూ ఉన్నాను. ఒక్కసారి దర్శించండి నాయన. వారి ఆత్మలను రేపండి. వారిలో ఉన్న ఆత్మ నీదేనని వారికి తెలియచేయండి నాయన. ఇదిగో వారిని పట్టి పీడిస్తున్నటువంటి అపవాది బంధకాల నుండి విడిపించండి. ఇదిగో మార్గంలోనికి రావడానికి దారులు తెరవమని. అనేక దారులు తెరిచి ఉన్న వారు రాలేకపోతూ ఉన్నారు నాయన. వారిని పట్టి ఉన్నటువంటి అపవాది సంబంధాలను నాయన, అపవాద సంబంధమైన ఆ కట్టులను అయా మీరు తండ్రి మీ వాక్యపు వెలుగులో వాటిని త్రుంచివేయమని, నీ సత్య మార్గాన్ని వారు అన్వేషించేటట్లుగా, నీ నిత్య జీవాన్ని పొందుకునే వారిగా నీ మార్గంలోనికి వచ్చినట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోండి అయ్యా. ఎవరు నశించడం నీ చిత్తము కాదు నాయన. ఎవరు అవివేకులుగా భ్రష్టులైపోతానికి, పాతాళ కోపంలోనికి దిగిపోవడం నీకు ఇష్టం లేదు నాయన. అందుకే నాయన జ్ఞానం కలిగిన స్త్రీ నాయన ఇదిగో 7 స్తంభాల మీద స్థిర నివాసమును ఏర్పాటు చేసుకొని ఇలాంటి వారు అనేక మందిని నాయన ఇదిగో తండ్రి నాయన పుట్టమ వేయబడినట్లుగా మరి నాయన అగ్నిలో నుండి లాగినట్లుగా నాయన నీవు ఏర్పాటు చేసుకున్నావు. ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ యొక్క విందుకు వచ్చేవారికి అనేక మందిని సిద్ధం చేయమని, నీ రాకడలు ఎత్తబడే వారిగా మేమందరమును సిద్ధపడ్డకు మీ సహాయమును, మీ భద్రత అనుగ్రహించమని, ఈ దినమే చేయ పనులన్నిటిని మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.